పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొన్ని సినిమాల్లో ఆయన చుట్టూ కొన్ని పాత్రలు ఉంటాయి. ఆ పాత్రల్లో కేవలం ఒకటో రెండో పాత్రలు మాత్రమే మాట్లాడుతుంటాయి. మిగిలిన చుట్టూ ఉన్న పాత్రలు సైగలు మాత్రమే చేస్తుంటారు. ఆయన మాటలకు తగ్గట్టుగా ఆ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఇప్పుడు జనసేనలో ఆ నలుగురి నేతల పాత్రలు కూడా ఆ విధంగానే ఉన్నాయన్నది రాజకీయ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ నుంచి గత ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ఆ నలుగురు నేతలు జనసేన పార్టీలో చేరారు. ఇప్పుడు జనసేన పార్టీలో ఆ నాయకుల పాత్ర పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నటువంటి సైడ్ యాక్టర్ల పాత్రలాగే ఉందంటూ ఆయన అనుచరులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఆ నలుగురు నేతలు ఎవరంటే, ఒకరు సామినేని ఉదయభాను, 2 కిలారు రోషయ్య, 3 పెండెం దొరబాబు, 4 బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ నలుగురు వైఎస్ఆర్సీపీలో ఒకప్పుడు కీలక నేతలు, సీనియర్ రాజకీయ నాయకులు. కానీ ఇప్పుడు జనసేన పార్టీలో ఈ నాయకుల పాత్ర ఏంటో ఆ నాయకులకే అర్థం కాని ఒక అయోమయ స్థితి. సామినేని ఉదయభాను విషయం తీసుకుంటే సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నేత. 1999, 2004 ఆ 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నేత. ఆ తర్వాత 2009-14 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ 2019లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఓడిపోయిన వెంటనే వైఎస్ఆర్సీపీని వీడి జనసేన పార్టీలో చేరిపోయారు సామినేని ఉదయభాను. సామినేని ఉదయభానుకు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినప్పటికీ ఆయన మాట మాత్రం ఎన్టీఆర్ జిల్లాలో చెల్లుబాటు కావడం లేదన్నది ఆయన అభిమానుల, కార్యకర్తల ఆవేదన, బాధ. జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉంది. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి కీలక పాత్ర పోషించింది. అయినప్పటికీ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి సామినేని ఉదయభాను మాట అధికారుల వద్ద చెల్లుబాటు కావడం లేదు. అధికారులు సామినేని ఉదయభాను మాట వినడం లేదు. జనసేన పార్టీనే అయినప్పటికీ ఆయన మాటకు విలువ ఇవ్వడం లేదు. ఇది ఎందుకు జరుగుతోంది? జనసేన పార్టీ కావాలని సామినేని ఉదయభానును అక్కడ నిర్లక్ష్యం చేస్తోందా? అధికారులకు ఆ విధంగా ఆదేశాలు ఉన్నాయా అన్నది ఇంకో రకమైన చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు సామినేని ఉదయభాను పరిస్థితి ఆయనకు అర్థం కావడం లేదు. ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీలోకి వచ్చి తప్పు చేశామని, అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితి కంటే హీనంగా ఉంది అన్నది ఆయన అభిమానుల ఆవేదన. వైఎస్ఆర్సీపీలో ఉంటే ఎంతో కొంత గౌరవం ఉండేదన్నది ఆయన అభిమానుల ఆవేదన. ఇది ఎన్టీఆర్ జిల్లాలో సామినేని ఉదయభాను పరిస్థితి. ఇక గుంటూరు జిల్లా కిలారు రోషయ్య విషయానికి వస్తే, కిలారు రోషయ్య రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ 2019లో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నుంచి ధూళిపాల నరేంద్ర పైన గెలుపొందారు. అప్పటి వరకు పొన్నూరు నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యంగా సాగుతున్నటువంటి వ్యవహారం కిలారి రోషయ్య వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన తర్వాత అక్కడ ఒక్కసారిగా రాజకీయ ముఖచిత్రంలో మార్పు వచ్చింది. కిలారి రోషయ్య కూడా వైఎస్ఆర్సీపీ ప్రాధాన్యత ఇచ్చింది. 2024 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా టికెట్ ఇచ్చింది, పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత జనసేన పార్టీలో చేరారు. ఇప్పుడు కిలారి రోషయ్య పరిస్థితి కూడా సామినేని ఉదయభాను పరిస్థితి ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. కనీసం సామినేని ఉదయభానుకు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. కానీ కిలారి రోషయ్యకు మాత్రం ఏ బాధ్యత ఇవ్వకుండా ఖాళీగా కూర్చోబెట్టారు. ఇప్పుడు కిలారి రోషయ్య ఏం పని చేయాలి, జనసేనలో ఆయన పాత్ర ఏంటి అన్నది ఆయన అభిమానుల ఆవేదన, అయోమయం. వైఎస్ఆర్సీపీలో ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ఎమ్మెల్యేగా కొంత గౌరవం ఉండేది. కనీసం అధికారులు గౌరవం ఇచ్చేవారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ, కూటమిలో భాగస్వామ్యం అయినప్పటికీ గుర్తింపు లేదు, ప్రాధాన్యత లేదు, పలుకుబడి లేదు, మాట చెల్లుబాటు కావడం లేదు. ఇదే కిలారి రోషయ్య అభిమానుల ఆవేదన. ఇక మరో నాయకుడు పెండెం దొరబాబు విషయానికి వస్తే, పెండెం దొరబాబు పిఠాపురం నియోజకవర్గం నుంచి 2004లో బీజేపీ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. 2024 వరకు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులుగా కొనసాగారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచిన నేపథ్యంలో జనసేన పార్టీలో చేరారు.
ఇప్పుడు పెండెం దొరబాబు పాత్ర ఏంటి అన్నది ఆయన అభిమానుల కార్యకర్తల ఆవేదన. ఆయనకు జనసేనలో ఇంతవరకు ఎలాంటి బాధ్యత ఇవ్వలేదు. మొన్నటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన పాత్ర ఏంటో, జనసేన పార్టీలో ఆయన స్థానం ఏంటో ఆయనకి అర్థం కావడం లేదు, ఆయన అనుచరులకు అర్థం కావడం లేదు. ఇప్పుడు పిఠాపురంలో అటు జనసేన టీడీపీ ఉప్పు నిప్పులా ఉన్నాయి. కానీ జనసేనలో ఉన్నటువంటి పెండెం దొరబాబు పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేయాలి, ఆయన బాధ్యతలు ఏంటి, ఇలా ఒక సందిగ్ధం, అయోమయం. వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంత గౌరవం ఉండేదన్నది ఇక్కడ కూడా అదే మాట వినిపిస్తోంది. సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య, పెండెం దొరబాబు ఈ ముగ్గురి విషయంలోనూ ఒకే తీరు అభిప్రాయం వారి అభిమానుల్లో, అనుచరుల్లో వినిపిస్తోంది. ఇక నాలుగో నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బలమైనటువంటి నేత. 1999 నుంచి 2004, 2009 ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత బై ఎలక్షన్లో వరుసగా 4 సార్లు విజయం సాధించినప్పటికీ 2014లో ఆ తర్వాత 2024లో ఓడిపోయారు. 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి 2019లో గెలిచారు. అంటే దాదాపుగా ఆయన రాజకీయ జీవితంలో 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అలాంటి నేత ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని వీడి ఓటమి తర్వాత జనసేన పార్టీలో చేరారు. అయినప్పటికీ ఆయనకు జనసేనలో ప్రాధాన్యం లేదు. ఆయన పాత్ర ఏంటో ఆయనకి అర్థం కావడం లేదు. జనసేనలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పైన విమర్శలు తప్పడం లేదు. విమర్శలు ఎక్కువ పెడుతూనే ఉన్నారు. గతంలో చేసినటువంటి వ్యవహారాన్ని ఎండగడుతూనే ఉన్నారు. కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ ఆయనను తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరకు రానివ్వడం లేదు. ఇది బాలినేనికి ఒంగోలులో ఉన్నటువంటి విచిత్ర పరిస్థితి. దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో కొనసాగినటువంటి నేత ఇప్పుడు జనసేన పార్టీలో చేరి ఒక దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళారు. అసలు ఏం జరుగుతుందో ఆయనకే అర్థం కానటువంటి ఒక అయోమయ స్థితి. వైఎస్ఆర్సీపీ నుంచి బాలినేనితో పాటు వెళ్ళిన కొంతమంది కార్యకర్తలు, నాయకుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. బాలినేని తీసుకున్నటువంటి నిర్ణయం తప్పుడు నిర్ణయంగా ఆయన అనుచరులు, అభిమానులు భావిస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ఉంటే గౌరవం ఉండేది, మర్యాద ఉండేది, మళ్ళీ ఎన్నికల్లో గెలుపొందే వాళ్ళము, ఇక్కడ అంతా మనమే కింగు. కానీ ఇప్పుడు ఇక్కడ మన పరిస్థితి ఏంటో, పాత్ర ఏంటో అర్థం కానటువంటి ఒక అయోమయ స్థితి కనిపిస్తోంది అన్నది ఆయన అభిమానులు, కార్యకర్తలు, నాయకుల ఆవేదన. ఇలా వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య, పెండెం దొరబాబు, బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ నలుగురు నేతల పరిస్థితి జనసేన పార్టీలో ఒకే విధంగా ఉండడం గమనార్హం. వారి అభిమానుల్లో కూడా ఒకే తీరు అభిప్రాయాలు వ్యక్తం కావడం గమనార్హం. ఎందుకు వైఎస్ఆర్సీపీని వీడాము, ఎందుకు జనసేన పార్టీలో చేరాము? వైఎస్ఆర్సీపీలో ఉంటే గౌరవం, మర్యాద ఉండేది. ఇప్పుడు జనసేనలో చేరి ఉన్న గౌరవం, మర్యాద పోగొట్టుకున్నాం. ఇక్కడ కనీసం విలువ లేదు. ఇది ఆ నలుగురు నాయకుల దీనస్థితి, వారి కార్యకర్తల, అభిమానుల మనోగతం, ఆవేదన, బాధ.